వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎవరూ ఊహించినంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాజీ సీఎం వైఎస్ జగన్ అంటే ఎందుకు భయపడుతున్నారు? తనకు అధికారం ఇచ్చింది ప్రజలు కాదని ఈవీఎంలని చంద్రబాబు భావిస్తున్నారా? వైఎస్ జగన్ అధికారం కోల్పోయినా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన కోసం ఇంత పెద్ద ఎత్తున జనం రావటం ఎన్నడూ చూడలేదు. పథకాలు అమలు చేసే ఉద్దేశం లేకపోవటం జగన్ భయంతోనేనా చంద్రబాబు ఇలా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు? 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన అనుభవానికి తగిన విధంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? ఏపీ సీఎం చంద్రబాబు భయాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏమైంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటే ఎందుకంత భయపడుతున్నారు? చంద్రబాబు ఆయా చోట్ల చేస్తున్న ఉపన్యాసాలు చూస్తే దారుణంగా ఉంటున్నాయి. తాను రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేది, తాను ఇచ్చిన హామీలను ఎలా అమలు చేసేది చెప్పకుండా జగన్పై దూషణలకు దిగుతున్నారు. జగన్ను భూతంతో పోల్చుతూ భూస్థాపితం చేయాలని దుర్భాషలాడారు. భూతం మళ్ళీ లేవకుండా కాంక్రీట్ వేయాలని చెబుతున్నారు. అప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందట. ఈవీఎంల మ్యానిపులేషన్ ద్వారా అధికారం సాధించారా లేక ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వంలోకి వచ్చారా అన్నది పక్కన పెడితే 5 ఏళ్ళు చంద్రబాబు అధికారంలోనే ఉంటారు కదా. అఫ్కోర్స్ ఆయన తప్పుకొని తన కుమారుడు లోకేష్కు సీఎం పదవి ఇస్తే తప్ప అప్పుడైనా ఇదే కూటమి ప్రభుత్వం కదా ఉండేది. అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న చంద్రబాబు ఇంతగా భయపడుతున్నారంటేనే ఆయన గెలుపు ప్రజల అభిమానంతో వచ్చింది కాకపోవడం వల్లనేమో అన్న భావన కలుగుతుంది. గత 2.5 నెలలుగా ఏపీలో సాగుతున్న అరాచక పాలన చూసి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అనుకుంటున్నారన్న సందేహం చంద్రబాబుకే వచ్చి ఉండాలి. దానికి తోడు జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు జేజేలు పలుకుతున్న తీరు కూటమి నేతలకు వణుకు పుట్టిస్తుండాలి. అనకాపల్లి వద్ద ఒక ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన భారీ జనసందేహాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు గాయపడ్డ వారికి పరిహారం సత్వరమే ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతానని జగన్ హెచ్చరించారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. అంతకుముందు బాధితులకు ఇవ్వవలసిన పరిహారం ఎప్పుడు ఇచ్చేది చెప్పని ప్రభుత్వం జగన్ వార్నింగ్తో సాయంత్రానికి చెక్కులు పంపిణీ చేసింది. గతంలో విశాఖలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు జగన్ స్పందించిన తీరుకు ఇప్పుడు అనకాపల్లి ప్రమాదంపై చంద్రబాబు స్పందించిన తీరును ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు చికాకుగానే ఉంటాయి. దానికి తోడు ఇంత స్వల్పకాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటంతో ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలుస్తూనే ఉంది. 5 ఏళ్ల తన అధికారానికి ఎదురు లేకపోయినా జగన్ వల్ల ఏదో నష్టం జరుగుతుందని అంటున్నారంటే ప్రజలను మభ్యపెట్టడానికే. తాను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అసాధ్యమని తెలుసు గనక మొత్తం సమస్యలన్నింటినీ జగన్పై నెట్టేసి ప్రజలను మాయ చేయవచ్చన్న ఆలోచన కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా మారాయి. వైసీపీ వారిపై హింసాకాండ కొనసాగుతూనే ఉంది. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. వాటిని అదుపు చేయకపోగా ఈ 2 నెలల్లో వైసీపీ వారిని ఎవరైనా అడ్డుకున్నారా అని సీఎం హోదాలో చంద్రబాబు ప్రశ్నిస్తున్నారంటే ఆయన ఏ స్థాయిలో అసత్యాలు చెబుతున్నది ప్రజలకు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఒక్క జగన్ తప్ప మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవి ఆయన్ను ప్రశ్నించవు. జనసేన ఎటు కూటమిలో భాగమే. అందులోనూ ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పూర్తిగా లోబరుచుకున్నారు. దాంతో చంద్రబాబు ఏమి చేసినా పొగడ్డమే ధ్యేయంగా పెట్టుకుని పవన్ కాలక్షేపం చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిది కూడా అదే దారి. కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలోకి వచ్చాక ఆ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీలకు తోక పార్టీగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. వామపక్షాలు కూడా, ముఖ్యంగా సిపిఐ ఇందుకు భిన్నంగా లేదు. అడపాతడపా ఇచ్చే ప్రకటనలు మినహాయించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, ప్రభుత్వ దమనకాండపై సిపిఐ నోరు విప్పడం లేదు. వీరందరికన్నా కాస్తో కూస్తో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ గట్టిగా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయన వాయిస్ ఇంకా రాష్ట్రం అంతటికీ వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ప్రభుత్వం రాకపోయినా జగన్ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, పైగా కూటమి వైఫల్యాలతో జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అర్థమవుతోంది. అందుకే చంద్రబాబు భయంతో ఇష్టారీతిన దూషణలకు దిగుతున్నారు. జగన్ ఇచ్చిన హామీల కన్నా 2 రెట్లు అధికంగా
వ్యయం అయ్యే హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిపై ఇప్పుడు అసత్యాలు చెబుతున్నారు. జగన్ తన హామీల విషయంలో బాధ్యతతో వ్యవహరించి ఆచరణ సాధ్యం కాని వాటిని తాను ఇవ్వలేనంటే చంద్రబాబు ఆ రోజుల్లో ఏమని అనేవారు? తనకు చాలా అనుభవం ఉందని, సంపద సృష్టించి తాను చెప్పిన వాటిని అమలు చేస్తానని బీరాలు పలికేవారు. తీరా అధికారంలోకి వచ్చాక అన్నిటికీ మంగళం పాడి మొత్తం మాట మార్చి ఏవేవో నంగనాచి కబుర్లు చెప్పి జగన్ను తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చంద్రబాబు తన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలి, లేదా భారీ ఎత్తున అప్పులు తెచ్చి ఆ హామీలు అమలు చేసి చూపించాలి. అది సాధ్యమయ్యే పని కాదు. నిజంగానే ఏదోలా చంద్రబాబు ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా ఏపీ సుడిగుండంలో చిక్కుకుంటుంది. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అందుకే ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సిద్ధమవుతున్నారనిపిస్తుంది. ఆ విషయం గమనించిన ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. తన భవిష్యత్తు కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై బెంగతోనే చంద్రబాబు ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కావచ్చు, చంద్రబాబు తన సీనియారిటీకి తగ్గట్లుగా వ్యవహరిస్తే ఆయనకు గౌరవం ఉంటుంది. లేకపోతే ఎన్నేళ్లు పాలన చేసినా సాదాసీదా నాయకుడిగానే జనం దృష్టిలో మిగిలిపోతారు.